నరేష్ గారి భార్యని ఇదేంటి ఆమె క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి నువ్వెవరు? ఆమె ఎక్కడైనా మాట్లాడుతుంది, ఆమెకి వాక్ స్వాతంత్రం ఉంది. నువ్వు ఓ ఇంగ్లీష్ పదాలు ఓ బుస్కో 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 అని చెప్పేసి ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన నువ్వేమన్నా పెద్ద ఎడ్యుకేటెడా? నువ్వు ఎడ్యుకేటెడ్ అయితే ఇంకొకళ్ళ జీవితాల్లో ఎందుకు నిప్పులు పోస్తావు? ఓకే, నీకు హక్కు ఉంది ఎవరితో అయినా బెంగించుకోవడానికి, అండ్ ఆల్సో ఎన్ని రిలేషన్షిప్లు అయినా పెట్టుకోవడానికి నీకైతే హక్కు ఉంది. అదే మీటూలో మేమేదో తప్పు చేసాము, ఇలా మాతో ఇలా తప్పులైనవి, మమ్మల్ని ఇలా వాడుకుని మమ్మల్ని పక్కన పడేశారు, మాకు ఆఫర్లు ఇస్తామని ఇలా చేశారు అలా చేశారు అని మేము బయటకు వచ్చి చిన్నపిల్లలను వచ్చి మాట్లాడితే ఆ రోజు ఏం మాట్లాడావే? పతివ్రత పతివ్రత నువ్వు పవిత్ర. ఇంకా నీకు సపోర్టర్లు ఉన్నారు కొంతమంది, ఇదిగో ఇక్కడ కొంతమంది ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు, వాళ్ళని వేసుకెళ్ళు. వీళ్ళ కూడా కావాలనుకుంటా. దాని పప్పు ఏమన్నా చూపించింది ఏంటని మీకు? నాకండి వెళ్ళి కింద వచ్చి నా సంక నాకు కొడకల్లారు. బేసిక్ గా మీకు కూడా వస్తుంది, కర్మ ఉండవు. ఏదో పిచ్చి కామెంట్లు పెట్టే ఒకళ్ళిద్దరు, వీళ్ళు ఎవరంటే ఆ బోగ్గాడ్ ఫ్యాన్స్ అనమాట. ఇద్దరు ముగ్గురు వస్తారు, ఎన్నైనా బ్లాక్ చేయి. వాళ్ళకి ఏంటంటే మనం ఎవరినైనా అపోజ్ చేసాం అనుకో, వాళ్ళని వెళ్ళి నాపుతా ఉంటారు. ఎవరు? ఈ ముగ్గురు అన్నదమ్ములు. మనం ఎవరికైనా అపోజిట్ అయ్యాం అనుకోండి, ముగ్గురు అన్నదమ్ములు హీరోలు వెళ్ళిపోయి దాన్ని పట్టుకుని నాకుతారు అనమాట. అంత పెద్ద నాలుగుంటది. వేరే వాళ్ళకు నాకడమే వాళ్ళ పని. ఈరోజు కర్మ దోలు తీర్చింది. అది మాట్లాడడానికే వచ్చాను నేను. అసలు బేసిక్ గా లేడీస్ ని నేను అంత తొందరగా నోరు పారేసుకోను, ఎందుకంటే మనం చేసింది లేడీస్ ఉద్యమం గురించి. ఆ రోజు నువ్వు మాకు సపోర్ట్ చేయకపోగా మా గురించి పిచ్చ మాటలన్నీ మాట్లాడతావా స్టేజుల మీద? ఈ రోజు నీకు సపోర్ట్ చేయడానికి ఒక్కళ్ళని తీసుకురా చూద్దాం. ఒక్కడు. ఆ పక్కన నరేష్ రావాలంతే. అంటే నీతో బాగా వేసాడు కాబట్టి ఆ వేసిన పుణ్యం, అదే వేసిన దానికి ఒకటి ఉంటది కదా, పవిత్ర బంధం, అపవిత్ర బంధం సారీ, వేసిన అంటే పెళ్లి కాకోకుండా ఆయనేమో 4-5 పెళ్లిళ్ళు చేసుకుంటాడు. ఆయన నా గురించి నన్ను బ్యాన్ చేసేసాడు. మా అసోసియేషన్ లో ఆయన నన్ను బ్యాన్ చేసేసి, నరేష్ ఏమన్నాడు ఆ రోజు, మా అసోసియేషన్ యాసిడ్ వేసుకుని కడుక్కోవాలంట నేను ఇదేంటి న్యూడ్ గా కూర్చున్న ప్లేస్ లో. మేము అపవిత్రులం కాబట్టి మేము కూర్చున్న ప్లేస్ ని నువ్వు యాసిడ్ వేసి కడుక్కుంటావు మా అసోసియేషన్ ని. మరి నువ్వు 4-5గురుతో అపవిత్రంగా బంధాలు పెట్టుకున్నా, సారీ 4-5గురిని పెళ్లి చేసుకున్నా, ఒక 40-50 మందిని నువ్వు వేసుకున్నా, నువ్వు పవిత్రుడివి.